దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సిలువ శ్రమల ధ్యానాల సమయంలో ఉన్నాము. మరి లెంట్ డేస్ గా మరి యొక్క భస్మ బుధవారం నుండి ఈస్టర్ ముందు దినం వరకు మనం ఈ యొక్క లెంట్ డేస్ యొక్క మరి ప్రార్థనలు మనం జరిగించుకుంటా ఉన్నాము. అనేకమైన వర్తమానాలు ఆ దినాలలో ఆ సిలువ ప్రభువు సిలువలో శ్రమ పడిన దినాలలో ఏమేమి సంభవాలు మరి సంభవించినాయి, మరి అక్కడ ఎవరెవరు ఆ యొక్క సిలువ శ్రమల సమయంలో మరి ప్రభుతో కలిసి మరి అనేక మంది ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే విషయాలు మనము ధ్యానిస్తూ వస్తున్నాం. అక్కడ ప్రభు పడిన పాటలతో పాటుగా ఆయనతో పాటు ఆ యొక్క సిలువ ప్రయాణంలో కొనసాగిన అనేక మంది గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మొన్నటి దినము సహోదరి జాస్మిన్ గారు కురేనీయుడైన సిమోను గురించి చెప్పారు. ఇంతకు ముందు సహోదరి కవిత హరిమతయి యేసేపు గురించి చెప్పారు. ఇట్టి విధంగా ఎవరెవరు అక్కడ సిలువ యొద్ద సిలువ శ్రమలలో పాలి భాగస్థులై ఉన్నారో ఆ మాటలు మనము ధ్యానించుకుంటూ వస్తా ఉన్నాము. ఈ ఉదయ కాలము మరి క్రీస్తు సిలువ యొద్ద నిలుచుండిన స్త్రీలు ఎవరు అనే ఆ యొక్క ఆ విషయాలు మనము ధ్యానిద్దాము. కొద్ది మంది స్త్రీలు ప్రభుని వెంబడించారట. ఆ వీధుల గుండా, యెరూషలేము వీధుల గుండా ప్రభుని మీద సిలువ పెట్టి కొరడాలతో మరి కొడుతూ ఆయనని ఆ యొక్క గొల్గోతో కొండకు తీసుకొని వచ్చిన ఆ సమయంలో మరి చాలా మంది స్త్రీలు ప్రభుని వెంబడించారట. మత్తయి సువార్త 27 అధ్యాయము 55, 56 వచనాలలో యేసునకు ఉపచారము చేయుచు గలీలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు ఆ సిలువకు కొంచెం దూరములో ఉండి ఆయనను చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. మార్కు సువార్తలో చూచినట్లయితే 15:39లో కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. లూకా సువార్త 23:49లో చూస్తే మరి ఆ గలీలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. యోహాను సువార్త 19:25లో చూస్తే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. మరి ఇట్టి విధంగా మరి ఇందులో కామన్ గా రాయబడిన పేర్లు చూస్తే మరి యేసు తల్లి అయిన మరియా, మగ్దలేనే మరియా, మరి క్లోపా భార్య అయిన మరియా, తర్వాత మరి యోహాను యాకోబుల తల్లి, ఆమె ఆ మరియకు సహోదరిగా ఉన్నది. తర్వాత సలోమి, తర్వాత యోహన్న, మరి సూసన్న, వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ ప్రభుతో పాటుగా సిలువను వెంబడిస్తూ వచ్చారు. ఆఖరికి సిలువ వేయబడిన స్థలంలో కూడా ఈ స్త్రీలు నిలుచున్నట్లుగా మనము చూడగలము. ప్రభుని మరి ఆయన జీవించిన కాలంలో, ఆయన పరిచర్య చేసిన కాలంలో అనేక మంది ఆయన వెంబడించారు. ఆయనకు ఉపచారము చేయిచు ఆయన వెంబడించారు కొద్దిమంది. మరి ఆ స్త్రీలు మరి ఇప్పుడు సిలువ దగ్గర వరకు కూడా మరి వెంబడించి వచ్చినట్లుగా మనము చూడగలము. మరి శిష్యులనబడిన వారు ప్రభుతో కలిసి 3.5 సంవత్సరములు మరి కలిసి జీవించిన వారు పారిపోయారు. కేవలం ఒక్క యోహాను మాత్రమే ఆ సిలువ వరకు కూడా వెంబడించాడు. కానీ స్త్రీలు అనబడిన వారు సాధారణంగా మరి భయపడేవారు, సాధారణంగా మరి బయటికి రాలేని వారు మరి ఇప్పుడు ధైర్యంగా సిలువ యొద్ద నిలబడినట్లుగా మనము చూడగలము. ఇందులో ప్రాముఖ్యంగా ఇద్దరు స్త్రీల గురించి మనము ధ్యానిద్దాము. ఒకరు తల్లి అయిన మరియా, మరి ఒకరు మగ్దలేనే మరియా. ఈ దినము మరియను గురించి మనము ధ్యానిద్దాము. తల్లి అయిన మరియ గురించి, ఆమె గురించి మనము అక్కడ సిలువ దగ్గరున్న దృశ్యాన్ని మనము చూస్తే గనక ఆమె
దుఃఖంతో పరితాపంతో నిండిన ఒక తల్లిగా, ఒక స్త్రీగా అక్కడ సిలువ యొద్ద నిలబడినట్లుగా మనం చూడవచ్చు. ఎ సారోఫుల్ మదర్ కదా. ఆమె ఎంతో సఫరింగ్ తో మరి మరి ఉంది. కానీ ఆమెలో ఎంత గొప్ప స్ట్రెంగ్త్ ఉందంటే, మరి ఆమె అసలు ఎంత మరి ఆ యొక్క ధీశాలుగా అక్కడ నిలబడిందంటే, ఒక కుమారుడిని తన కళ్ళ ఎదుట అంత క్రూరంగా హింసిస్తుంటే ఆమె ఎంత మరి ఆ యొక్క స్ట్రాంగ్ హార్ట్ తోటి, ఆ యొక్క బలమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసం కలిగిన హృదయంతో ఆ తల్లి అక్కడ మరి నిలబడినట్లుగా మనము చూడగలము. ఆమెలో నుంచి ఆ యొక్క ఆ దుఃఖము పెళ్ళుబిగి వస్తా ఉన్నది, కన్నీరు మున్నీరుగా కారిపోతా ఉంది. ఒక చోట ఆమె ఫెయింట్ అయిపోయినట్లుగా, మరి కొద్దిమంది స్త్రీలు ఉపచారం చేసినట్లుగా ఆ బాధ, ఆ పరితాపము మరి పట్టలేనంతగా ఆమె హృదయము దుఃఖిస్తా ఉంది, రోధిస్తా ఉంది. కానీ మరి కుమారుడు దగ్గర సిలువ యొద్ద ఒక మోరల్ సపోర్ట్ గా అక్కడ నిలబడినట్లుగా మనం చూడగలము. యేసు క్రీస్తుకు తల్లిగా మరియ పాత్ర అందరి తల్లులకు చాలా భిన్నంగా ఉందండి. ప్రత్యేకించి ఆమె నిశ్శబ్ద బాధ యొక్క భారాన్ని మనము పరిగణలోనికి తీసుకున్నప్పుడు కదా, ఆమె నిశ్శబ్దంగా రోధిస్తా ఉన్నది. ఆమెకు దుఃఖమంతా, ఆమె హృదయంలో ఉన్న వేదనంతా అది పెళ్ళుబుకుతుంది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటా ఉన్నది. మరి ఆయన జననము నుండి శిలువ మరణం వరకు కూడా ఆ ప్రయాణం అంతటిలో ఒక నిశ్శబ్దమైన కీలకమైన సాక్షిగా ఆమె ఆ యొక్క పత్రికలలో, మరి ఆమె ఆమె గురించి రాయబడిన ఆ యొక్క వాక్యాలలో ఇమిడిపోయిందండి. దేవుడు ఆమెను ఆనందం మరియు లోతైన దుఃఖానికి రెండిటికి కూడా సిద్ధం చేశాడు కదా. మరి ఆ ఆనందం ఏంటి? నన్ను ధన్యురాలు అంటారు. తరతరముల ప్రజలు నన్ను ధన్యురాలు అంటారు కదా. ఇది గొప్ప ఆనందకరమైన విషయం. మరి లోక రక్షకుడినే తన గర్భాన మోయటంటే. కానీ రెండోదిగా చూస్తే ఆమె దుఃఖము మరి ఎంత లోతైన దుఃఖపు అనుభవంలో గుండా ఆమె వెళుతుందో చూడండి. ఇది ఎక్కడ ప్రారంభమైంది ఈ దుఃఖం అనే గనక మనం ఆలోచిస్తే, ఓకే, ఆమె వివాహం కావటం, వాళ్ళు అక్కడి నుంచి ఆ నిండు చూలాలుగా ఆమె ప్రయాణమై వెళ్ళటం, అక్కడ ఎవరి సహాయం లేకుండా పశువుల పాకలు మరి కుమారుని కంటూ ఆ కుమారుని పెట్టడానికి స్థలం లేకపోవటం, ఇవన్నీ ఒక ఎత్తు. దేవాలయంలోకి ప్రభువుని ఆ యొక్క ప్రతిష్ఠ చేయటానికి వచ్చినప్పుడు సుమియోను మాట్లాడిన మాటలు, శిశువుగా ఆలయంలో ఆయన సమర్పించటానికి మరి కుమారుని తీసుకుని వచ్చినప్పుడు సుమియోను మేరీ గుండెలలో ఒక గుచ్చబడే మరి ప్రవచనాన్ని పలుకుతా ఉన్నాడు కదా. లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనములో మనము చూస్తే, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుపోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఇక్కడ స్పష్టంగా మరి సుమియోను సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రవచనాలు ఎలా ఉంటాయి? ఇవాళ రేపు చెప్పే ప్రవచనాలు, అమ్మా నీకంతా మేలే జరుగుద్ది, నీకు దుఃఖ దినాలు సమాప్తం అయిపోయినాయి, ఇక నీకు బాధలే లేవు, నీ బాధలన్నీ కనుమరుగైపోయినాయి, నీ కన్నీళ్లు తొడవబడతా ఉన్నాయి, నీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోయినాయి. ఇటువంటి ప్రవచనాలు మరి మరి చాలా మంది కోకొలలని ప్రవచనాలు చెప్తా ఉన్నారు. కానీ మరియతో చెప్పబడిన ప్రవచనము, ఆ కుమారుడు గురించి చెప్పబడిన ప్రవచనము, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుపోవునని ఆయన తల్లి అయిన మరియతో సుమియోను చెప్పెను. చూడండి, 8 రోజుల పసి బాలుడిని మరి ఎంతో సంతోషంతో ప్రతిష్ఠించటానికి తీసుకుని వెళితే ఆమెకు ఆ కుమారుడు గురించి చెప్పబడిన మాటలు మనము చూస్తే, నీ హృదయంలోకి ఖడ్గము దూసుకుపోద్దంటే, అప్పటి నుంచి కూడా ఆ ప్రకటన వెలువడిన దగ్గర నుంచి ఆమె ప్రయాణించిన ప్రయాణం అంతటిలో ఆమె ఎన్ని ఆటుపోట్లు తట్టుకొని
సిలువ దాకా ఆమె ప్రయాణించుంటుందో కదా. దేవుని దేవుని కుమారుడిని ఆమె గర్భాన మోయటానికి, ఆ తనక మరి కడుపును పుట్టిన కుమారుని పెంచటానికి ఆమె ఎంతో లోతైనటువంటి అనుభవాల గురించి వెళ్తా ఉన్నది. మరి దేవుడు ఒక మాతృత్వం యొక్క ఆశీర్వాదాన్ని ఆమెకి ఇచ్చాడు, కానీ ఆయన కలిగిన ఉద్దేశము అపారమైన దుఃఖంతో నిండి ఉంటుందని దేవుడు ముందుగానే ఆమెకు తెలియచేస్తా ఉన్నాడు ఈ ప్రవచనం ద్వారా. అమ్మా, నీ శ్రమలు ఇలా ఉండబోతున్నాయి, నీ అవమానాలు ఇలా ఉండబోతున్నాయి. లోకరక్షకుడిని నీ గర్భాన నువ్వు ధరించావు, గాని నీకంటూ నీవు పడవలసిన శ్రమలు ఈ లోకంలో నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయమ్మా. కనుక నువ్వు వాటిని సహించటానికి నువ్వు సిద్ధపడు. ఎన్ని సంవత్సరాల వయసు కలిగిన కుమార్తె అండి? 13, 14 సంవత్సరాల వయసు కలిగిన ఒక కుమార్తెను దేవుడు ఎట్టి విధంగా తన పాత్రగా సిద్ధపరచుకొని వాడుకుంటున్నాడు, ఎలాగో నామ హృదయాన్ని ట్రైన్ అప్ చేస్తున్నాడో చూడండి కదా. తల్లులు, ఇతర తల్లులకి, మనలాంటి వాళ్ళకి ఇటువంటి ప్రత్యక్ష ప్రవచనాలు మనకు అనుగ్రహించబడకపోవచ్చు, కానీ ఒక బిడ్డ బాధపడటం చూస్తే, మన కన్న బిడ్డలు ఎవరైనా బాధపడటం చూస్తే ఈ భావోద్వేకాలు, ఉద్రేకాలు మనకి ఎంతో విధంగా మనలో పెళ్ళుబుకుతాయి, అవునా కదా. ఒక బిడ్డకు ఏదైనా అనారోగ్యం ఉన్నా కానీ, ఆ యొక్క కుమారుడు గాని కుమార్తె గాని ఆ పెరిగే ప్రక్రియలో వారు ఏదైనా వైఫల్యాలు ఎదుర్కొన్నప్పుడు, ఏదైనా వారికి దెబ్బలు తాకినప్పుడు, ఏదైనా ఒక విషయాల్లో వారు ఫెయిల్ అవుతా ఉన్నప్పుడు కదా, వారికంటే కూడా తల్లులుగా మనం ఎంతో హృదయ వేదన అనుభవిస్తాం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారికి ఆ విషయాలు చాలా గుర్తుండవు, కానీ తల్లులుగా వర్ణనాతీతమైన బాధ వారి గురించి అనుభవించి ఉంటాం. వాళ్ళకు మరణ పడకలోకి వెళ్ళినప్పుడు, మరి ఆ యొక్క జబ్బులు వాళ్ళకు వచ్చినప్పుడు, నిజంగా నా జీవితంలో అయితే 3 పిల్లలకి మీజిల్స్ వచ్చిందండి ఒక సంవత్సరం అయితే. నేను పడిన బాధ వర్ణనాతీతం. ఆ బిడ్డలను మరి వారిని తిరిగి చూసి మరి వారిని సజీవులుగా చూచుకోవటానికి దేవుని యొద్ద కార్చిన కన్నీరు, మరి కన్నీరు మున్నీరై మరి దేవుని యొద్ద చేసిన ప్రార్థనలు. ఒక్కసారి 3 కుమారులకి బాగలేకుండా మరణ పడకలో ఉన్నట్లుగా ఉంటే ఏ తల్లి హృదయం సహిస్తుందండి. ఇక్కడ లోక రక్షకుడిని పొందుకున్న మరి తల్లి అయిన మరి యొక్క దుఃఖం గురించి కూడా మనం ఆలోచిస్తే కదా, ఆమె అనుభవము మన అనుభవాలను గుర్తు చేస్తుంది. మాతృత్వం ఆమెకి దైవకంగా నియమించబడినప్పటికీ కూడా, కానీ ఆ బాధ, ఆమె వాస్తవానికి ఆ యొక్క లోతైన వ్యక్తిగత బాధను భరించటానికి ఆమె ఎంతగా దేవుని లోతులోకి వెళ్ళిన వ్యక్తిగా ఉందో మనం చూడొచ్చు. మరి ఆ లూకాసు వార్తలో ఆమె పాడే పాట చూస్తే, ఆమె ధర్మశాస్త్రములోని విషయాలను ఉటంకిస్తూ మాట్లాడుద్ది. ఆయన దీనులను పైకెత్తుతాడు, వారికి ధనవంతులు పడద్రోస్తాడు కదా, ఆ దీనులను సింహాసనం మీద ఎక్కిస్తాడు. అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన విషయాలను ఆమె ఎంతగానో మరి ఔపోసన పట్టినట్లుగా, ఒక హన్నా చేసిన ప్రార్థన, హన్నా పాడిన పాట ఆమె కూడా పాడుతున్నట్లుగా, అంటే లేఖనాలు, ధర్మశాస్త్ర గ్రంథం లోతులకు వెళ్ళినట్లుగా మనం ఆమె అనుభవాన్ని మనము చూడవచ్చు. సిలువ పాదాల యొద్ద ఆ మరియ మౌనంగా అనుభవించిన బాధ ఓర్పుకు శక్తివంతమైన ప్రతిబింబం అండి. బాధ కలిగినప్పుడు మరి గబగబా మనం స్త్రీలమైన మనము మాట్లాడేస్తాం, అవునా కాదా. బాధను తట్టుకోలేక, కొంచెం బాధకే కుటుంబంలో వచ్చే చిన్న చిన్న బాధలు కూడా తట్టుకోలేక ఇక గబగబా మనం మాట్లాడేస్తాం. కానీ ఆమె ఎంత ఓర్పుగా, ఒక శక్తివంతమైన ఒక ప్రతిబింబంగా ఈ ఉదయకాలం మన ఎదుట కనబడుతుందండి. ఆమె తన కుమారుని యొక్క బాధ, అవమానం, మరణాన్ని కళ్ళారా చూస్తుంది, కానీ ఆమె ఆత్మలో ఎంతో స్థిర చిత్తంతో నిలిచి ఉన్నదండి. మన జీవితంలో కూడా అత్యంతమైన క్లిష్ట సమయాలలో మన పిల్లలకు మనం అండగా నిలిచి వారికి మనము మరి సపోర్ట్ చేయబద్దులమై ఉన్నాం కదా. మన ఉనికి ద్వారా మరి మన ప్రేమను
మన మద్దతును పిల్లలకు మనం మరి తెలియచేసే తల్లులుగా మనం ఉండాలని ఆమె మన ఎదుట సాక్షిగా నిలబడింది కదా. మన పిల్లలు ఎదిగే ప్రక్రియలో వారు అనేకమైన వైఫల్యాల గురించి వెళ్ళినప్పుడు చాలా సార్లు తల్లులైన వారు, తండ్రులైన వారు బిడ్డలను ఏం చేస్తారంటే వారి వైఫల్యాలలో వారిని దండిస్తారు, వారిని తృణీకరిస్తారు, వేరే వాళ్ళతో పోల్చి వారిని కించపరుస్తారు. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే వారిని ప్రోత్సహించగలగాలి. వారు వెళుతున్న ఫెయిల్యూర్ మార్గంలో, నానా ఇది కాదు, ఇలా కాదు, ఇక్కడ నువ్వు త్రోవ తప్పావు, ఇదిగో ఇలా చేస్తే నువ్వు తిరిగి బెటర్ లైఫ్ లోకి వస్తావు. ఓకే, నువ్వు ఫెయిల్ అయ్యావా, నెక్స్ట్ నువ్వు కృషి చెయ్యి, యు విల్ గో ఇన్ టు ఎ బెటర్ లైఫ్ అని బిడ్డలను ప్రోత్సహించే తల్లులుగా మనం ఉండాలని ఇక్కడ మరి యొక్క అనుభవం మనం చూడవచ్చు. ఆమె మరి యొక్క ప్రయాణం చూస్తే గనక ఆమె బిడ్డ బాధపడుతా ఉన్నాడు, నిస్సహాయంగా ఉంది ఈమె పరిస్థితి. కానీ ఆమె ఇస్తున్న మోరల్ సపోర్ట్ చాలండి క్రీస్తు ప్రభుకి. నా తల్లి ఈ సమయం వరకు కూడా నన్ను వెంబడించింది కదా. మనకెవరైనా ఆపద సమయంలో మన పక్షాన ఎవరైనా నిలబడితే మనకెంత స్ట్రెంగ్త్ ఉంటదండి. మన వారి ద్వారా మన గొప్ప సహాయం మనం అందకపోవచ్చు, కానీ మన పక్షాన ఒకరు నిలబడి ఉన్నారంటే అది ఎంతో ఆదరణకరంగా, ఎంతో ధైర్యం ఇచ్చినట్లుగా మరి 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 మనం ఎంతగానో ధైర్యం పొందుకుంటాం. ఇక్కడ మరియ కూడా తను ఏమీ చేయలేకపోయినా, ఒక నిస్సహాయురాలైన స్త్రీగా ఉన్నా కూడా కుమారుడు ఎదుట మరి ఆమె వచ్చి నిలబడి ఉండుట ద్వారా మరి నేను అనుకుంటాను ఒక మానవుడిగా ప్రభు ఎంతో ఆదరణ పొందుకుని ఉంటాడు. మానవ యొక్క ఆశ యొక్క ఆ యొక్క కోల్పోయిన నిబ్రాన్ని తిరిగి ఆయన కొంచెం నిబ్బరం పొందుకుని ఉంటాడని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ ఆమె పాత్ర ఆయన బాధ నుండి ఆయన రక్షించలేదు. కానీ ఈ యొక్క ఈ ప్రేమ బంధం అనేది ఒక తల్లికి కుమారునికి ఉన్న ఆ బంధములో మరి ఆమె కుమారుడికి సపోర్ట్ గా నిలబడుట నిజంగానే మనందరికీ ఆదర్శమైన ఒక తల్లిగా మనం ఉన్నట్లుగా చూడొచ్చు. కుమారుడి యొక్క పిల్లల యొక్క ఆ జీవిత యాత్రలో మనము మరి వారికి సపోర్ట్ చేస్తూ, మోరల్ సపోర్టు, మెంటల్ సపోర్టు, వీలైతే ఫినాన్షియల్ సపోర్టు, మనం ఏమి చేయగలమో మన పిల్లలకు ఆ సపోర్ట్ ఇస్తూ మనం నిలబడబద్దులమై ఉన్నామండి. ఇక్కడ మరియ ఎక్కడుందండి? ప్రభు యొక్క మరణ సమయంలో ఆయన దగ్గర నిలబడి ఉంది. ఆ శిలువ శ్రమల సమయంలో తల్లి అయిన మరియ ఆయనతో పాటు నిలుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీవు నేను కూడా మనకి అప్పగింపబడిన ఈ బాధ్యతల్లో మనము పారిపోకూడదండి, వెనుతిరిగి చూడకూడదండి. మన బిడ్డల మీద, మా బిడ్డల గురించిన మనకి ఇవ్వబడిన బాధ్యతలో మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు, వాటిని వదిలిపెట్టకూడదు. అది ఎంత శ్రమైనా, ఎంత అవమానమైన, ఎంత దుఃఖకరమైన పరిస్థితి అయినా కూడా ఆ లోతైన దుఃఖము, ఆ మాతృత్వం పరిగతో ఉన్నటువంటి ఆ ప్రేమ మమకారపు అనుబంధములు, ఆ ఎంత లోతైన దుఃఖం కలిగినా కూడా ఆ యొక్క దేవుని చిత్తము, దేవుని యొక్క విస్తృత ప్రణాళికలో మనం ముందుకు కొనసాగాలి కదా. మరి మరియా దేవుని చిత్త ప్రణాళికలో ఉంది కనుక ఆమె తన కొడుకును ఆ దైవిక మిషన్ లో, ఏదైతే ఒక మిషన్ కుమారుడు నిర్వహిస్తున్నాడో ఆ మిషన్ లో ఆమె వంతు పాత్రగా ఆమె కూడా చేయూతనిస్తా ఉన్నదండి. కుమారుడు మరి ఏదైతే లోకరక్షకుడుగా ఈ లోకంలో తన కడుపున జన్మించాడో ఆయన చేస్తున్న ఆ లోక రక్షణ కొరకైన కార్యములో తన వంతుగా ఆమె నిలబడుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఇది వారి ఆ ఇద్దరి మధ్య ఒక అనుబంధం, తల్లి కుమారుల అనుబంధానికి మించి ఒక లక్ష్యాన్ని నెరవేర్చటానికి ఇక్కడ మరియా మరి తల్లి స్థానంలో అక్కడ నిలబడుతున్నట్లుగా మనము చూడవచ్చు. తల్లి కొడుకుల యొద్ద మరి ఆ ప్రేమ అనుబంధం కంటే కూడా ఆయన దేవుని కుమారుడు, అంటే ఆమె కుమారుడు కాదు, దేవుని యొద్ద నుంచి వచ్చిన కుమారుడును, నేను దేవుని కుమారుడును అని ప్రభు అనేక సందర్భాలలో ఆ యొక్క తల్లి
కుమారుల అనుబంధాన్ని మించి ఆయన నేను దైవిక కుమారుడినని అనేక సార్లు ఆమెకి జ్ఞాపకం చేసినట్లుగా మనము చూడవచ్చు. ప్రభు ప్రతి సందర్భంలో కూడా నేను దేవునికి సంబంధించిన వాడను, నీ కడుపున పుట్టినా కూడా ఒక లక్ష్యంతో నేను వచ్చాను, ఈ భూ సంబంధమైన సంబంధాలను గురించి కాదు గాని దైవిక సంబంధమైన విషయాలు ప్రభు మరి ఆమెతో మాట్లాడినట్లుగా మనం చూడగలము. కొన్ని కీలకమైనటువంటి సందర్భాలు మనం చూస్తే గనక మరి ఆ యొక్క ప్రభు మరి ఆ 12 సంవత్సరాలప్పుడు తప్పిపోతాడు. తప్పిపోయినప్పుడు ఆయన వెతుక్కుంటూ తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఆ శాస్త్రులు పరిసయ్యుల మధ్య కూర్చొని మాట్లాడుతా ఉంటే తల్లి అక్కడికి వెళ్ళి పలుకుతున్న పలుకులు, ఆయన తల్లి, కుమారుడా మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నేనును నీ తండ్రియు దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో అనగా. లూకాసు వార్త 2:48-51 చూస్తే అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని ఆయన వారితో చెప్పిన తర్వాత మరి 51వ వచనంలో చూచినట్లయితే ఇక్కడ మరి తల్లి ఆ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనను. ఇక్కడ ఆయన ఏం ప్రశ్న వేస్తున్నాడు? నన్ను గురించి నువ్వెందుకు వెతుకుతున్నావు? నేను తండ్రి నీ కొరకు వెతుకుతున్నామయ్యా అని ఆమె అంటే ఆయన ఏమంటున్నాడు? నా తండ్రి పనుల మీద నేనుండవలనని మీరు ఎరుగరా? నీవు మరి తండ్రిగా పరిగణించబడుతున్న మరి యేసేపు నేను ఏ పని నిమిత్తం వచ్చానో మీరు ఎరుగరా అని అక్కడ ఆ 12 సంవత్సరాల బాలుడు అక్కడ ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూడగలము. అక్కడున్న వారందరూ కూడా మరి ఆ మాటలు గ్రహించలేదు గాని తల్లి అయిన మరియా దాన్ని గ్రహించి ఆ విషయాలన్నింటినీ తన హృదయములో భద్రము చేసుకుందట కదా. బిడ్డల గురించి మన హృదయంలో అనేక విషయాలు మనం దాచిపెట్టుకుంటామండి. వారి వైఫల్యాలు దాచిపెడతాం, వారి యొక్క పొరపాట్లు మనం దాచిపెడతాం, వారు చేసిన తప్పులు మనం దాచిపెడతాం కదా. మన కడుపులోనే పెట్టేసుకుంటాం. బిడ్డలు మనం బయటికి వారి గురించి మనం వారు మాట్లాడకుండా, వారికి అవమానం, వారి ప్రజల్లో ఆ యొక్క తప్పులు మనం తెలియకుండా మనం వారిని శిక్షించవచ్చు. వారి పొరపాట్లు బట్టి వారిని మనం వ్యక్తిగతంగా వారిని గద్దించి శిక్షించవచ్చు. కానీ వారి యొక్క వైఫల్యాలను బయట ప్రపంచంలో మనం పెట్టం కదా. ఇక్కడ ఇదెంతో ఆమెకు హృదయానికి నొచ్చుకునే మాటే. నేను మరి నీ తండ్రి నేను వెతుకుతున్నామయ్యా, దుఃఖపడుతున్నాం, బాధతో ఉన్నామంటే ప్రభు తిరిగి వేసిన ప్రశ్న, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా. మరొక సందర్భంలో వారిద్దరి మధ్య సంభాషణ మనం చూస్తే ప్రభు పరిచర్య ప్రారంభించబడిన దినాలలో కానా విందులో కూడా ఆమె వచ్చి అకస్మాత్తుగా వచ్చి అయ్యా ఇక్కడ ద్రాక్ష రసం అయిపోయిందని చెప్పి ప్రభు అక్కడ ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 2:4 యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు. తెలుగులో ఇక్కడ అమ్మ అనే పదాన్ని ఉపయోగించారండి. కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చూస్తే ఉమెన్ అని అక్కడ సంబోధించినట్లుగా మనము చూడగలము. ఓ స్త్రీ అని అక్కడ మాట్లాడినట్లుగా, అంటే ఒక తల్లి స్థానంలో కూడా ఆమెను చూడకుండా కేవలము ఒక మామూలు సామాన్యమైన స్త్రీగా సంబోధించి అక్కడ ప్రభు మాట్లాడినట్లుగా రాయబడి ఉందండి. మరి ఆ యొక్క గ్రీకులో రాయబడిన మాటలు తర్జుమా చేసేటప్పుడు మరి మన వాళ్ళు ఆ పదం దొరకక మరి అక్కడ అమ్మాని పదం తెలుగిచ్చారు గాని ఇక్కడ మరి అక్కడ రాయబడిన మాట ఓ స్త్రీ అని అక్కడ మనం రాసి మరి ట్రాన్స్లేట్ చేసినట్లుగా మనము చూడగలం. అంటే ఒక సాధారణమైన స్త్రీగా పరిగణించి అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఆ సమయం ఇంకా రాలేదు, కానీ తల్లి యొక్క ఆ మమకారము అనుబంధం ఆయన ఏం చేసిందంటే ఆ అద్భుతం చేయకుండా మానివేయలేదండి. తల్లి మాటలను ఆయన ఘనపరుస్తున్నాడు. ఒక స్త్రీగా అది ఆ సమయం ఇంకా రాలేదని ఆయన చెప్పినా కూడా ఆ తల్లి ఏదైతే రిక్వెస్ట్ చేసిందో దాన్ని ఆయన పాటించినట్లుగా మనము చూస్తున్నాం. కొన్నిసార్లు ప్రేమ ఏం చేస్తుందంటే ఆ యొక్క అవధులు దాటి అక్కడ లిమిట్స్ దాటి పని చేస్తుందండి. తల్లి కుమారుల అనుబంధం నేను వేరే మరి వచ్చి ఒక చరిత్రను పుస్తకాలు చదివిన దాంట్లో ప్రభు అట
చిన్నప్పటి నుంచి చిన్న చిన్న అద్భుతాలు చేసేవాడంట. వారి కుటుంబం చాలా బీద కుటుంబం కదా! ఇంట్లో ఏమి లేనప్పుడు అనేదో అద్భుతం చేసేసి ఆ కుటుంబ పోషణ కొరకు ఏదో చేసేవాడంట. అట్లా చిన్న వయసులోనే ఆయన చాలా అద్భుతాలు చేసేవాడంట గృహంలో. ఆయన పరిచర్యకి బయటికి రాకముందు, బహిరంగ పరిచర్యకి రాకముందు గృహంలోనే అనేకమైన చిన్న చిన్న అద్భుతాలు, ఆ కుటుంబ పోషణ, ఆ కుటుంబ ఆ యొక్క మరి దానికి కావాల్సిన అవసరతల నిమిత్తంగా ఆయన చాలా అద్భుతాలు చేశాడంట. మరియకి తెలుసు. ఎందుకు అడుగుతుంది ఇక్కడ ఆమె? ద్రాక్షారసం అయిపోతుందని ఎందుకు చెప్తా ఉంది? కారణం ఏంటంటే అంతకు ముందు ఆయన గృహంలో చేసిన అద్భుతాల గురించి ఆమెకు తెలుసును గనక ఈ కొరత కుమారుడు తీర్చగలడని ఇక్కడ తల్లి అభిలషిస్తున్నట్లుగా మనం చూడగలం. మనం కూడా మన బిడ్డల విషయంలో చాలా ఎక్స్పెక్ట్ చేస్తామండి మనం. మన బిడ్డలు ఎప్పుడైనా మన తృణీకరించారనుకో, మనం ఎంత మరి ఆ దుఃఖంతో నిండిపోతాం, ఎంత పరితాపం నొందుతాం. అవునా కాదా? మన కన్న బిడ్డలు మన తృణీకరిస్తే మనము భరించలేమండి. అసలు మనకి చెప్పలేనంత బాధ. ఎవరైనా ఒక మాట మనన్నప్పుడు, ఎవరైనా మన మీద అన్యాయంగా పలికినప్పుడు కూడా కలిగే బాధ కంటే కూడా కన్న బిడ్డలు మన తృణీకరించి ఎవరైనా ఒక్క మాట తిరస్కారంగా మనతో మాట్లాడితే మనం తట్టుకోలేమండి. కానీ ఇక్కడ ఈమె మరి ఆ యొక్క అవమానాలన్నిటినీ ఎంత చక్కగా నిబ్బరంగా ఎదుర్కొంటుందో చూడండి. నీ హృదయములోనికి ఖడ్గము దూసుకొని పోవును. పుట్టినటువంటి కుమారుడు ఒక వివాదాస్పదంగా ఉంటాడమ్మా. ఆ కుమారుడు ద్వారా నీకు అవమానం కలుగుద్దమ్మా. నీ హృదయంలోకి ఖడ్గము దూసుకుపోద్దంటే అప్పటి నుంచి ఈ మాటలన్నీ హృదయంలో పెట్టుకుని తలపోసుకుంటూ ఆమె మానసికంగా సిద్ధపడుతున్నట్లుగా మనము చూడగలము. మరొక సందర్భంలో కూడా మత్తయి సువార్త 12:47 నుంచి మనము చూస్తే ఒక దినాన ప్రభు మరి తన యొక్క బోధ చేస్తా ఉన్నాడు. అనేక మంది చుట్టూ గుమిగూడి ఉన్నారు ఒక గృహంలో. కొద్దిమంది ఎవరో వచ్చి చెప్పారు, నీ తల్లి సహోదరులు బయట వెయిట్ చేస్తున్నారంటే అప్పుడు ప్రభు అంటాడు, ముందుకాయన ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు అక్కడున్న వారందరినీ చూచి, ఇదిగో పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అనెను. అంటే ప్రభువు ఎక్కడ సందర్భంలో మాట్లాడిన హ్యూమన్ రిలేషన్ కంటే కూడా డివైన్ రిలేషన్ కి ఆయన ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా చూడగలము. ఆయన కలిగి ఉన్న ఈ యొక్క అంతర్దృష్టి మనము చూచినట్లయితే ఎప్పుడు కూడా పరలోకమందున తండ్రి చిత్తము చేయటానికి వచ్చాను, ఆ తండ్రి కొరకే నేను జీవిస్తాను. ఈ లోకంలో ఏ తల్లిదండ్రులకి నేను కుమారుడిగా మరి పరిగణించబడుతున్నానో అది కాదు. నేను ఒక ఉద్దేశముతో దేవుని కుమారుడిగా వచ్చాను కనుక ఈ దైవిక సంబంధమైన ఈ బంధంలోనేంటి బాంధవ్యంలో నుంచే మరి నేను కొనసాగుతానని ప్రభు తన దృక్పథంలోంచి తను మాట్లాడుతున్నాడు. కానీ ఒక సామాన్యమైన స్త్రీగా, ఒక తల్లిగా ఆమె వాటిని ఎలా స్వీకరించి ఉంటది? ఆ మాటలన్నిటినీ, ఆ జరిగిన సంభవాలన్నిటినీ మనము చూస్తే గనక ఆమె అంత మరి ఆయన మాట్లాడుతున్న మాటలు దైవికమైనటువంటి విధంగా దైవిక దృష్టితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆమె వాటిని అర్థం చేసుకోగలిగిందండి. కుమారుడు మాట్లాడుతున్న ఆ మాటలు ఆయా సందర్భాలలో కుమారుడు తనతో వ్యవహరించిన తీరుని ఆమె దానిని కినుక చేసుకోలేదు, లేకుంటే దాన్ని బట్టి ఆమె దుఃఖపడలేదు, అది అవమానంగా భావించలేదు. కానీ తన ఆత్మీయ జీవితాన్ని ఆమె మెరుగుపరుచుకుంటా ఉన్నది. నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎరుగరా అనగానే ఆ మాటలు హృదయంలో భద్రం చేసుకుందట. వాటిని తలపోస్తా ఉందంట. ఈ మాటకు అర్థం ఏమై ఉండొచ్చు? ఎందుకు ఈ కుమారుడు ఇట్టి విధంగా పలికాడు? ఎందుకు అక్కడ ఆగిపోయాడు ఆ కుమారుడు? అంతమంది శాస్త్రులు, ఆ జ్ఞానవంతుల మధ్య ఆయన నిలబడి ప్రశ్నలు వేయటివేంటి? ఇవన్నీ కూడా ఆమె మనస్సులో ఆమె మననము చేసుకుంటా ఉన్నది కదా. మరి ఆమె ఒక విశ్వాసములోకి, ఒక సహనములోకి ఆమె వెళ్తా ఉందండి. కుమారుని గమనిస్తా ఉన్నది, కుమారుడు తీరుతన్నులు గమనిస్తా ఉన్నది, ఆ కుమారుడు ఎదిగే క్రమం గమనిస్తా ఉన్నది, ఆ కుమారుడు ఆయా సందర్భాలలో పలుకుతున్న పలుకులు చూస్తా ఉన్నది.
ప్రాముఖ్యంగా తనతో మాట్లాడిన మాటలు, నా సమయం ఇంకా రాలేదమ్మా, నా సమయం రాకుండానే నువ్వు ఈ పని చేయమని చెప్తున్నావు, నీకు తగిన పని కాదమ్మా, నాకు ఇలాగను ఉపదేశించటానికి నీకు స్థాయి లేదమ్మా, నేను తండ్రి చెప్తే నేను చేయవలసిన వాడను, నువ్వు తల్లిగా ఈ లోకంలో నాకు తల్లిగా ఉండి నువ్వు చెప్పినా కూడా ఈ పని నేను చేయటానికి లేదమ్మా, తండ్రి ఆదేశం ఉంటే తప్ప నేను చేయలేనమ్మా అనే ఉద్దేశంతో ప్రభు మాట్లాడుతుంటే కదా, ఆమె ఆ యొక్క ఆ లోతైన అనుభవంలోకి వెళుతుందండి. అక్కడ ఆమె చెప్పిన మాట, ఆయన మీతో చెప్పిన మాట చేయుడని అక్కడ ఉన్నటువంటి ఆ పని వారితో చెప్తా ఉన్నది. ఆయన ఏం చేస్తాడో ఎలా చేస్తాడో నాకు తెలియదు, ఇక్కడ కొరత ఉంది, కుమారుడు దృష్టికి నేను తెచ్చాను, ఏదో విధంగా కుమారుడు చేస్తాడని ఒక విశ్వాస హృదయము. చూడండి ఆమె విశ్వాసము ఎంత వేళ్ళునిందంటే, కుమారుడు ఆ కొరత తీరుస్తాడు, ఆ విందులో ఉన్న ఆ ద్రాక్ష రసం అనే కొరత తీరుస్తాడని ఆ తల్లి యొక్క దృఢ విశ్వాసము, దృఢ నిశ్చయిత చూడండి. ఆయన మీతో చెప్పినది చేయుడి. మీరు ఏది ఆయన చెప్పాడో అది చేశారా, ఇక్కడ అద్భుతం జరిగిపోద్ది, అందరికి ద్రాక్షారసం వచ్చేస్తుంది. కుమారుడు మీద ఆమె గురి చూడండి. హల్లెలూయా. కుమారుడు మరి ఓ ఉమన్, ఓ స్త్రీ, నాతో నీకేం పని అని చెప్పినా కూడా ఆమె ఆ యొక్క సందర్భంలో కినుకుపడక, అదొక అవమానంగా తీసుకోకుండా ఆమె విశ్వాసములో అద్భుతం జరగటానికి ఆమె ఒక సాధనంగా వినియోగించబడినట్లుగా మనం చూడగలము. మన జీవితంలో కూడా బిడ్డల విషయంలో మనం చూస్తే గనక ఆమె తన పాత్రను నెరవేర్చడానికి మరి తన ప్రయాణంలో ఒక నమ్మకమైన సాక్షిగా మిగిలిపోయిందండి. మరి పిల్లలు మనం ఏం చేయాలంటే వారి వారి గమ్యస్థానాలకు మనం వదిలేయాలి. ఈ కష్ట నష్టాలలో వారి ఎదిగే క్రమంలో మరి వారిని మనం పెంచటంలో మరి ప్రేమతో పెంచుతాం, ఒక మార్గదర్శనం వారికి చూపిస్తాం, ఒక రక్షణ మార్గంలోకి మనం నడిపిస్తాం తల్లులుగా కదా. కానీ ఈ బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు చక్కగా మనతో మన వెంబడే ఉంటారు. ఎప్పుడైతే టీన్స్ గా ఆ టీన్ ఏజ్ వచ్చిందో అక్కడ నుంచి మన నుంచి వారు సపరేట్ కావటం ప్రారంభిస్తారు. వారికి వ్యక్తిగతమైన ఆ యొక్క మరి అనుభవాల నుంచి వారు వెళ్తా ఉంటారు. మరి వారి యొక్క మరి నాలెడ్జ్ పెరుగుతా ఉంటది, స్నేహాలు పెరుగుతా ఉంటాయి. ఇక తల్లితో ఉండే అనుభవంతో వారికి వెళ్ళిపోద్ది. ఇక్కడ మరి మన తల్లులకి ఆ ఎడబాటు తట్టుకోలేనంత భారంగా ఉంటది. నేను అంటే మగపిల్లల తల్లిని గనక ఈ బాధ నేను చాలా అనుభవించాను. ఆడపిల్లలు ఉంటే ఒకవేళ తల్లితో ఉండి ఆమె యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని తల్లిని వెంట పెట్టుకుని ఉండేవాళ్ళేమో, కానీ ఈ మగ పిల్లలుగా వీరు ఎదిగే క్రమంలో వారు ఆ టీనేజ్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు దూరంగా అయిపోతా ఉంటే ఆ మాతృత్వపు అనుభవంలో మరి నేను వారి ఎడబాటు నేను సహించలేకపోయేదాన్ని కదా. అది గొప్ప సవాలుగా ఉంటదండి మన జీవితంలో. వారిని మనం విడిచిపెట్టలేము, వారి యొక్క ఎడబాటు మనం తట్టుకోలేము, కానీ అదెంత బాధాకరమైనప్పటికీ కూడా వారి జీవితాల కోసం దేవుని ప్రణాళికలో భాగంగా మరి వారి జీవితాలను మనకు మోరల్ సపోర్టుతో, ఒక ప్రేయర్ సపోర్టుతో వారి జీవితాలను వారు జీవించటానికి మనం అనుమతి ఇవ్వాలి. చాలా సార్లు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తమ అభిప్రాయాలను బిడ్డల మీద రుద్ది మీరు ఇలా జీవించాలి, మీరు ఇలా జీవించాలని చాలా సార్లు ఒత్తిడి తీసుకొస్తారు. వారు చదువుకునే చదువు విషయంలో వారికి స్వేచ్ఛ ఉండదు, వివాహాల విషయంలో కూడా వారికి స్వేచ్ఛ ఉండదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక తల్లిగా కుమారుడు ఏది కలిగున్నాడో, ఏ ప్రణాళిక చిత్తంలో వెళుతున్నాడో తల్లి సహకరించినట్లుగా మనము చూడగలము కదా. మరి మరి బిడ్డల పట్ల మనము వారు ఏ ఒక్క మార్గంలో వెళుతున్నారో కొన్నిసార్లు వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, వైఫల్యాలు వస్తాయి, వారి వల్ల మనకి కొన్ని శ్రమలు కూడా వస్తాయి కదా. బిడ్డలను బట్టి తల్లిదండ్రులకి ఎన్నో అవమానాలు కలిగిన సందర్భాలు కూడా ఉంటాయి. బిడ్డలు చేయకూడని కార్యాలు చేసినప్పుడు, ఒక లవ్ అఫైర్లు ఇరుక్కున్నప్పుడు, లేకుంటే ఒక మరి యొక్క తాగుడు అనేటువంటి బానిసత్వంలో ఇరుక్కున్నప్పుడు, ఆ స్నేహితులతో కలిసి చేయకూడని కార్యాలు చేసి గృహం మీదకి అవన్నీ వచ్చినప్పుడు ఎన్ని కుటుంబాలలో ఈ శోధనలు ఉంటాయో బిడ్డల మీద, ఆ బిడ్డల ద్వారా. కానీ
కానీ ఈ తల్లికి కలిగిన శోధన ఏంటండి? మరి ఆయన వివాదాస్పదమైన వ్యక్తిగా కదా, ఆయనని సొంత ఊరిలో కూడా ఆయన అంగీకరించడు. అక్కడికి వస్తే అనేక చోట్ల ఆయన అద్భుతాలు చేస్తే, ఆ ఊరిలో ఆ నజరేతను ఊరిలో ఆయన వస్తే కూడా ఆయన కొన్ని చిన్న చిన్న అద్భుతాలు తప్పితే అద్భుతాలు చేయలేకపోయాడంట. అంటే ఇవన్నీ ఆమె చూస్తున్నప్పుడు, కుమారుడు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమెకు దుఃఖం కలుగుద్దా? కుమారుడు తృణీకరిస్తా ఉంటే మాటి మాటిగా యూదా పెద్దలు ఆయన గురించి రకరకాలుగా మాట్లాడటం, నువ్వు దేవుని కుమారుడు కాదు, నువ్వు దయ్యము, మరి బయలుజుబులు, ఈ మాటలన్నీ ఆమె వింటున్నప్పుడు ఆమె హృదయము ఎంత వేదన చెందుంటది కదా. అయినను కూడా ఈ భావోద్వేగాలన్నిటిని కూడా ఆమె తనలో దాచుకుందండి. కేవలం నేను అనుకుంటాను, వాక్యము అభిషేకం ఆమె మీద నిలిచింది గనక, ఆత్మతో నింపబడిన అనుభవంలో ఉంది గనక కదా. మరియా ఆ యొక్క పాట పాడినప్పుడు ఆమె నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నదని ఆత్మ పూర్ణురాలై అక్కడ పాట పాడుతుంది. అంటే ఆమె ఆమెకు ఆత్మతో నింపబడిన అనుభవం కూడా ఉన్నదండి. ఆమె జీవితంలో ఇప్పటి వరకు కూడా ఆ శిలువ వరకు ప్రభువును వెంబడిస్తూ నిలబడిందంటే ఆమె ఆత్మాభిషేకము, వాక్యాభిషేకము కలిగిన కుమార్తె గనక ఆ పరిస్థితులన్నిటిని కూడా ఒక నిబ్బరమైన హృదయంతో ఆమె నెగ్గుకుంటా వచ్చింది కదా. ఆమె ఆ విశ్వాసము, ఆ లోతైనటువంటి అనుభవంలోకి వెళ్ళటానికి మరి ఆమె ముందుకు కొనసాగినట్లుగా మనము చూడగలం. ఇక్కడ మనం ఆఖరికి ఈ యొక్క సిలువ దృశ్యాన్ని మనము చూస్తే గనక, ఆ తల్లి అయిన మరియా ఆయన బాధలో ముందు వరుసలో నిలబడింది, ఎదురుగా నిలబడి ఉంది కదా. ఆయన కొట్టటం, ఎగతాళి చేయటం, సిలువ వేయటం కదా, అవన్నీ కూడా కళ్ళారా చూస్తా ఉన్నది. ఆ కొడుకు యొక్క శరీరంలోని ప్రతి రక్తం బొట్టు కారిపోతా ఉన్నది కదా. ఎవరైనా బిడ్డలకి ఎవరైనా చిన్న దెబ్బ తగిలితే తల్లులు ఓర్చుకోగలరండి? బిడ్డలు అక్కడ ఆ రక్తం కారుతా ఉంటే ఇక్కడ తల్లులు స్పృహ తప్పి పడిపోతారు. బిడ్డలకు కలుగుతున్న బాధను చూసి ఆ తల్లులు ఎవరు కూడా తట్టుకోలేమండి. తల్లులుగా మనము వారి బాధ, వారి ఏడుపులు, వారి యొక్క పెడబొబ్బలు మన హృదయాన్ని ఎంతో హృదయ విదారకంగా చేసేస్తాయి. ఈ అనుభవాలన్నీ కూడా తల్లులుగా మనం ఇవన్నీ అనుభవించాము. కానీ ఈ ప్రత్యేకమైన ఈ తల్లి ఎంత ఓర్పుతో, ఎంత మరి శక్తితో, ఆ లోతైనటువంటి ఆ యొక్క ప్రభు అందరి విశ్వాసంతో ఇక్కడ నిలబడిందో చూడండి. ఆయన మరణము, ఆ యొక్క శిలువ మరణము ఎంత క్రూరమైన హింసతో నింపబడిందో ఆమె కళ్ళారా చూస్తుంది. అయినప్పటికీ కూడా ఆమె హృదయము చీల్చబడింది. నిజంగానే నీ హృదయంలోకి ఖడ్గము దూసుకొని పోను, నిజంగానే ఆ ఖడ్గము ఆ లోపలకు దూసుకొని పోయి ఆమె హృదయాన్ని చీల్చేంత బాధ ఇక్కడ ఆమెకు కలుగుతా ఉన్నది. కానీ ఆమె ఎంత నిబ్బరంగా అక్కడ శిలువ యొద్ద నిలబడిందో, దీనురాలై, నీళ్లు కారిపోతా ఉన్నాయి, స్వరము బయటికి రావటం లేదు, లోపల ఉన్నటువంటి ఆ వేదన అంతా కూడా పెనట్రేట్ అవుతా ఉన్నది, మౌనంగా ఆమె దుఃఖిస్తా ఉన్నది. కానీ ఆమె దేవుని యొక్క గొప్ప ప్రణాళికను విశ్వసించిన వ్యక్తిగా ఉన్నదండి. దేవుడు ఆ హృదయ వేదనను చూస్తా ఉన్నాడు, మరి ఆమె యొక్క బాధను చూస్తా ఉన్నాడు, ఆ భరించలేనటువంటి ఆ బరువైన బాధను ఆయన చూస్తా ఉన్నాడు. కానీ ఆమెకు ఒక ఆదరణ, ఒక నెమ్మదిని కూడా దేవుడు అనుగ్రహింప చేస్తున్నాడండి. కుమారుడైన క్రీస్తు ఆ సమయంలో ఆ తల్లి తన రక్షణ కార్యం చేయటానికి ఒక మానవురాలిగా ఆమె ఉపయోగపడిన ఆ స్థితిని ఆయన గమనిస్తా ఉన్నాడు. ఒక తల్లి చిన్నప్పుడు, చిన్న సమయంలో, బాల్యంలో ఉన్నప్పుడు ఆమెను తల్లిగా, తల్లి కుమారుల అనుబంధంతో మరి ఉండొచ్చు. ఆయన ఎదిగే క్రమంలో తిరిగి ఆయన ఏదైతే బాధ్యత, ఏదైతే తండ్రి ఉద్దేశంతో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చున్నాడనే స్పృహతో ఆయన జీవించి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక తల్లి కంటే కూడా ఒక స్త్రీగా ఆమెను ఆయన కనపరుస్తున్నట్లుగా మనం చూడగలమండి. అక్కడ ఆయన ఆమె యొక్క బాధను, ఒక తల్లి బాధను అక్కడ ఆయన చూస్తున్నాడు. గాని ఒక స్త్రీగా, ఒక విశ్వాసిగా
ఆమె ఒక నెమ్మదైన జీవితంలోకి, ఆమె ఒక మరి ఒక విశ్రాంతి అయిన జీవితంలో వెళ్ళటానికి అక్కడ ప్రభు మరి అక్కడ ఆమెను యోహానుకు అప్పగిస్తున్నట్లుగా మనము చూడగలము. ఆ 19వ అధ్యాయము యోహాను సువార్త 26వ వచనములో, తాను ప్రేమించిన తన శిష్యుడు దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తన శిష్యులు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. మరి ఆ స్త్రీ, ఆ చిన్న కుమార్తె, లోక రక్షకుణ్ణి లోకానికి తీసుకొచ్చిన ఆమె ఎంతగానో మానసికంగా మరి హృదయం అంతటిలో ఆమె ఎంతో వేదన అనుభవించింది. కుమారుడిని గర్భం ధరించిన దగ్గర నుండి ఆమె శ్రమలు ప్రారంభించబడి ఆ కుమారుడు మరణించేటప్పటికి ఆమెకి ఒక నెమ్మదైన జీవితం వచ్చింది కదా. అన్ని సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు ఆయన గర్భాన్ని ధరించిన మరొక 9 నెలలు వేస్తే దాదాపుగా 34.5 సంవత్సరాలు ఆమె మరి ఎంతగానో బాధ చెంది, మానసికంగా, శారీరకంగా, మరి సమాజ పరంగా కదా ఆమె ఎంతగానో అవమానపరచబడి, ఎంతో నిందలు అవన్నీ కూడా ఆరడి చేయబడి కదా, ఎంతగానో ఆమె మరి ప్రలాపించి పెడబొబ్బలు పెట్టే పరిస్థితిలో కూడా సహనశీలిగా, ఓర్పుతో మరి ఆమె లోతైనటువంటి ఆ దేవుని యందు కలిగిన ఆ భయభక్తులు, విశ్వాస జీవితంతో ఆ యొక్క ఆఖరి మరి ఆ శిలువ ప్రయాణంలో కూడా ఆమె తల్లిగా ఆయనతో ఉంటూ మోరల్ సపోర్ట్ అందిస్తున్నట్లుగా మనం చూడగలము. కానీ ఆమె ఆమె కలిగి ఉన్న ఆ విశ్వాస ప్రేమలతో కూడిన ఆ స్థిర చిత్తంతో కలిగిన ఆ యొక్క ఆమె జీవితాన్ని దేవుడు విడిచిపెట్టలేదండి. ఏం చేశాడు ప్రభు? ఆమెను ఒక మరొకరికి మరి ఆసరాగా, ఆమెను ఆలనా పాలనా చూడటానికి మరి ఆమెను అప్పగించినట్లుగా మనం చూడగలము. అంతేకాదు, వారి యొక్క మేడగదిలో ఆ 120 మంది అపోస్తలుల్లో ఆ తల్లి కూడా ఉన్నట్లుగా ఆమె కూడా ఆత్మతో నింపబడి పరలోక రాజ్యానికి, నిత్య మహిమకు మరి ఆమె కూడా చేరునట్లుగా మరి కుమారుడు ఆమె గురించి ఈ మార్గము సుగమము చేసినట్లుగా మనం చూడగలం. మన జీవితంలో కూడా మనం నమ్మకమైన పాత్రలుగా మనం కొనసాగినప్పుడు నిశ్చయముగా దేవుడు మరి మన విషయంలో కూడా ఇదే విధమైన మేలు చేస్తాడండి. ఏ బాధ్యతలు మనకు అప్పచెప్పబడినాయో, ఒక తల్లిగా మనకు అప్పచెప్పబడిన బాధ్యతలను, మనకి ఇవ్వబడిన బిడ్డలు మనం పెంచే విధానంలో అనేకమైన అవమానాలు మనం ఎదుర్కోవచ్చు. అనేక పోరాటాల గుండా మనం వెళ్ళి ఉండొచ్చు. అనేకమైన దుఃఖాలు మనకి ఇవ్వబడిన సంతానం ద్వారా అనేకమైన దుఃఖకరమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళి ఉండొచ్చు. కానీ ఈ విశ్వాస యాత్ర అంతట్లో మనం బిడ్డల గురించి మనం ఓర్చుకున్నప్పుడు, వారిని సరైన విధానంలోకి నడిపించడానికి మనం ఎంత చేయూత ఇవ్వాలో అంత చేయూత ఇచ్చి నిలబెట్టినప్పుడు నిశ్చయంగా దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు, మన ఓర్పును చూస్తాడు. ఆ శ్రమలన్నిటిలో మనం కార్చిన కన్నీటంతటిని దేవుడు చూస్తాడు. ఆ కన్నీటికి ప్రతిఫలంగా దేవుడు బహుమానము మనకు అనుగ్రహింప చేస్తాడు. మన పడిన ప్రయాస, మన బిడ్డల గురించి పడిన ప్రయాస, చేసిన ప్రార్థనలు, కార్చిన కన్నీటి యొక్క ప్రతిఫలాన్ని నిశ్చయంగా మనం పొందుకుంటాము. మన బిడ్డలు ఉన్నత స్థానములో దేవుని ఉపదేశం పొందుకున్న వారే, దేవుని ఆత్మాభిషేకం పొందుకున్న వారే, వారు కూడా దేవుని పనిలో మరి ఆ యొక్క ప్రచురణ చేసే పనిలో వారి కూడా పాలిభాగస్తులుగా ఉండటానికి మన వంతుగా మనం చేసే కృషి యావత్తును కూడా దేవుడు మెచ్చుకుంటాడు. బహుమానంగా మన బిడ్డలందరినీ కూడా దేవుని పరిచర్యలో వాడుకుంటాడు. అంతేకాదు, వారు కూడా నిత్య మహిమలో ఆ పరలోక రాజ్యంలో గొప్ప స్థానాల్లో మన రివార్డ్స్ పొందుకునే విధంగా కూడా మన ప్రయాసను దేవుడు ఘనపరుస్తాడు. తల్లి అయిన మరియ ఆ ఖడ్గము హృదయంలోకి దూసుకుపోయినా కూడా ఆమె ఎంతో నిబ్బరంగా తన ప్రయాణం అంతా కొనసాగింప చేసింది. నీ నా జీవితంలో మన మీద పెట్టబడిన ఈ బాధ్యతలన్నిటినీ మనము కూడా ఓర్చుకుంటూ, సహనము వహిస్తూ, ఓర్పుతో కొనసాగుతూ, మన జీవితం మీద పెట్టబడిన ప్రతి బాధ్యతను నెరవేరుస్తూ ఒక నెమ్మదైన, విశ్రాంతి అయిన జీవితంలో ప్రవేశించటానికి మనం ఏదైతే మరి ఆ యొక్క విత్తామో, బిడ్డల పక్షాన మనం విత్తామో, తిరిగి ఆ పంటను
మరి తిరిగి మనం కోసుకోవటానికి దేవుడు తన కృప మనకు దయచేయును కాక. మేరీ వలె, తల్లి అయిన మరియ వలె మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం దిద్దుబాటు చేసుకోవటానికి దేవుడు తన కృప మనకు దయచేయును కాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి తల్లిని లోక రక్షకుడుగా, మరి లోక రక్షకుడు రావటానికి మరేను దేవుడు ఎంచుకున్నాడు. నిన్ను నన్ను కూడా దేని కొరకు దేవుడు ఎంచుకొని ఈ లోకంలో పెట్టాడో మనము కూడా ఒక ఒక రికార్డ్ సృష్టించే వారిగా మనం కూడా జీవించటానికి దేవుడు తన కృప మనకు దయచేయును కాక. ఆమేన్.